120 రోజుల టైం ఫ్రేమ్ అంటే 4 months వ్యవధి కాలం. యాక్చువల్లీ ఒక్కొక్క డైరెక్టరు ఈ టైంని యూజ్ చేసుకొని సినిమాలు తీసేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ అనుకోని ఈ టైంలోనే సినిమా తీసేస్తారు. త్రివిక్రమ్ అనుకోండి ఒక 6 monthsలో అయితే సినిమా కంప్లీట్ చేస్తారు. కానీ ఇప్పుడు సుకుమార్ తను తీసే సినిమాకి సంబంధించి కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్నే ఇంత పీరియడ్లో తీస్తున్నారట. అండ్ ఇప్పుడు హోల్ వరల్డ్ ఈ ఇంటర్వెల్ గురించే మాట్లాడుకుంటుందట. ఇంటర్వెల్ కు వచ్చే వరకే సినిమా మొత్తం చూసిన ఫీలింగ్ అందించడంలో రాజమౌళిని మించిన దర్శకుడు లేడు. స్టూడెంట్ నంబర్ 1 నుంచి నిన్న RRR వరకు ఆయనది అదే ట్రెండ్. ఇంటర్వెల్ అంటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బాక్స్ ఆఫీస్ కూడా అక్కడి నుంచే వణకడం ప్రారంభిస్తుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ మూవీలో కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో పేలిందో తెలిసిందే. సందీప్ వంగ యానిమల్ విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఇంటర్వెల్లో చూపించాడు. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ ఇంటర్వెల్ సీన్ మరో ఎత్తుగా నిలిచింది. పాన్ ఇండియా సినిమా అంటే ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని పాన్ ఇండియా డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు. పుష్ప 2 కోసం సుకుమార్ గత 4 నెలలుగా ఇంటర్వెల్ సీన్స్ మాత్రమే తీస్తున్నాడట. ఇంటర్వెల్లో వచ్చే జాతర ఎపిసోడ్లో ఒక సాంగ్, మరో ఫైట్ సీన్ తీస్తున్నాడట. ఈ షెడ్యూల్ ఇప్పటికీ కొనసాగుతోందట. RRR ఇంటర్వెల్ సీన్ కు 60 రోజులకు పైగా పట్టిందని రాజమౌళి చెబితే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సుకుమార్ ఈ రికార్డును బద్దలు కొట్టినట్లు కనిపిస్తోంది. పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ కోసం దాదాపు 120 రోజులుగా కష్టపడుతుండడం. కొన్ని కాంబినేషన్స్ ఫుల్ టు ఫుల్ క్రేజీ ఉంటాయి. ఎంత క్రేజీ ఉంటాయంటే అసలు ఆ కాంబినేషన్స్ స్క్రీన్ మీద రిపీట్ అయితే ఆడియన్స్ హైప్ వేరే లెవెల్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అండ్ అనుష్క కాంబినేషన్ మళ్ళీ చేస్తున్నారని నేను చెప్పాను అనుకోండి. అంటే అంత కాదు, బట్ ఇంచుమించుగా అదే కాంబినేషన్ ఉండబోతోంది అని చెప్తున్నాడు రెబెల్. 15 ఏళ్ల క్రితం చేసిన క్రేజీ కాంబినేషన్తో మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్లో మన ముందుకు వస్తున్నట్ట. ప్రభాస్ చాలా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు వాటికి తోడుగా కన్నప్ప అనే సినిమా కూడా చేరబోతోంది. కాకపోతే ప్రభాస్ ఇందులో కన్నప్ప పాత్రను చేయడం లేదు. ఆ రోల్ను మంచు విష్ణు చేస్తున్నాడు. శివుడి పాత్ర కోసం మాత్రం ప్రభాస్ డేట్స్ అడిగాడు విష్ణు. రెబెల్ వెంటనే డేట్స్ ఇచ్చేశాడు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు అసలు భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్తో తీయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. దాంతో రెబెల్ స్టార్ పై ఉన్న అభిమానంతో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో శివుడి పాత్రకు సరే అన్నాడు ప్రభాస్. మంచు విష్ణుపై చాలా వరకు సీన్స్ తీసేశారు. త్వరలో ప్రభాస్ పై చిత్రీకరణ ప్రారంభం కానుంది. పార్వతిగా హిందీ నటి కంగనాను అడుగుతున్నారట. ప్రభాస్ కంగనా గతంలో ఏక్ నిరంజన్ సినిమాలో కలిసి నటించారు. ఒక బ్రేక్ తర్వాత నెక్స్ట్ చేస్తున్న సినిమా గట్టిగా కంబ్యాక్ ఇచ్చేటట్టు ఉండాలి, అవునా? అలా వైకుంఠపురంలో, ఓ పుష్ప, ఈ 2 సినిమాలు ఇలాగే ప్లాన్ చేశాడని చెప్తున్నాడు మన అల్లు అర్జున్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే RRR తర్వాత ఒక పెద్ద బ్రేక్ తీసుకున్న టైగర్ కంబ్యాక్ గట్టిగా ఇస్తారంటున్నాడు. అండ్ ఇక నుంచి ఇంత డిలే కూడా ఉండదంట. ఒక గ్యాప్ని మించిన సినిమాతో మన ముందుకి ఎంట్రీ ఇస్తాడు జూనియర్ ఎన్టీఆర్. లాస్ట్ ఇయర్ షారుఖ్ కంబ్యాక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంది. 2018లో వచ్చిన జీరోలో నటించాడు షారుఖ్. 4 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఒకే ఏడాది 3 సినిమాలు తీసుకొచ్చాడు. అన్నిటికీ అన్ని బాక్సాఫీస్ను షేక్ చేసి పారేశాయి. ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. స్టార్ హీరోలు గ్యాప్ తీసుకుంటే అంతకు రెట్టింపు వసూళ్లను బాక్సాఫీస్ నుండి రాబడతారు. ఇది హిస్టరీ చెబుతున్న మాట. ఇప్పుడు ఇదే మాటను నిజం చేసేందుకు తారక్ వస్తున్నాడు. అక్టోబర్లో దేవరతో దౌడ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది ఆగస్టులో వార్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది ఎన్టీఆర్ నటిస్తోన్న హిందీ సినిమా. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్ బడ్జెట్తో తెరకెక్కుతున్న యాక్షన్ ఫిల్మ్. 2026లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది. 2027లో మళ్లీ దేవర సీక్వెల్తో తిరిగొస్తాడు తారక్. సో 2024లో స్టార్ట్ అయ్యే టైగర్ రేస్ నాన్ స్టాప్ గా కొనసాగనుంది. రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంత థిక్గా లేకపోతే రాజమౌళి RRR సినిమా తీస్తాడు చెప్పండి. ఇప్పుడు RRR 2 కూడా తీస్తానంటున్నాడు. అది వేరే విషయం, ఆ సినిమా గురించి పక్కన పెడదాం. అయితే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇయర్స్ గడిచే కొద్దీ, డేస్ పాస్ అయ్యే కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అండ్ థిక్ అవుతుందట. కెరియర్లో ఒకళ్ళొకళ్ళు రాకెట్ లాగా ముందుకు దూసుకుపోవడం కాకుండా ఒకళ్ళనొకళ్ళు బాగా సపోర్ట్ కూడా చేసుకుంటున్నారు. RRRలో రామ్ చరణ్ నటిస్తున్నాడని తారక్, అలాగే తారక్ నటిస్తున్నాడని చరణ్ ఈ ప్రాజెక్ట్లోకి అడుగుపెట్టారు.
సినిమాను ఆస్కార్ అందుకునే వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అక్టోబర్లో దేవర వస్తుంటే డిసెంబర్లో గేమ్ చేంజర్ వస్తున్నాడు. సినిమాలో దోస్తీ సాంగ్ లో కనిపించడం కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వీరిద్దరి దోస్తీ కంటిన్యూ అవుతోంది. మొదట బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా చేయాలనుకున్నాడు. కానీ డేట్స్ ఇష్యూ వస్తుండటంతో ఆ కథను రామ్ చరణ్ దగ్గరికి పంపించాడు. గేమ్ చేంజర్ తర్వాత ప్రస్తుతం ఇదే కథలో నటించబోతున్నాడు చరణ్. దేవరలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ ను ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామాకు రిఫర్ చేశాడు. భీమ్ చెప్పాడు కదా అని రామ్ ఇమ్మీడియట్ గా జాన్వీతో జోడీ కట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో హీరోయిన్ గా నటిస్తున్న కియారాకు ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రం వార్ 2 కోసం రిఫర్ చేశాడట. వార్ 2లో కియారా హీరోయిన్ గా అడుగుపెట్టింది. కాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కు బోలెడు ప్లాన్స్ ఉన్నాయి. తన కెరియర్ లో ఇప్పటి వరకు హిట్స్ గా నిలిచిన సినిమాలకి సీక్వెల్ తీయడం ఒక ఐడియా అయితే, ఆ సినిమాలకి రీమేక్ చెయ్యాలి అనుకున్నది ఇంకొక ప్లాన్ అన్నమాట. మొత్తానికి ఈ రెండూ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకనే ప్రస్తుతానికి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేద్దాం అని అనుకుంటున్నట్ట. టాలీవుడ్ కు రాజమౌళి, కోలీవుడ్ కు శంకర్, ఇది లెక్క. అందివస్తున్న టెక్నాలజీని వాడుకుని వెండి తెరపై విజువల్ వండర్స్ తీయడంలో వీరిద్దరిని మించిన దర్శకుడు సౌత్ లో లేడు. కాకపోతే కాస్త సీనియర్. ప్రస్తుతం శంకర్ దాదాపు 3 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, మరొకటి భారతీయుడు సీక్వెల్. అదే స్పీడ్ లో భారతీయుడు 3 కూడా తీస్తున్నాడని కోలీవుడ్ చెప్పుకొస్తోంది. అనౌన్స్మెంట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీసినట్లే ఒకే ఒక్కడు మూవీకి సీక్వెల్ తీయాలి అనేది శంకర్ ప్లాన్. గతంలో తమిళ హీరో దళపతి విజయ్ తో సీక్వెల్ ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. అందుకే శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్ లైన్స్ ను గేమ్ చేంజర్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నాడట. కోలీవుడ్ లో అయితే గేమ్ చేంజర్ ను ఆల్రెడీ ఒకే ఒక్కడు సీక్వెల్ అనే చెప్పుకొస్తున్నారు. అసలు విషయం రిలీజ్ తర్వాత తెలుస్తుంది.